అంటే మామూలుగా పోలీసులు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్‌లో బేసిక్‌గా చేసే పనేందంటే, ఒక హత్య జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. ఎందుకంటే హత్య జరిగిన స్థలం చుట్టూ సీసీటీవీ ఫుటేజ్‌లుంటే, ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తారు కాబట్టి, జనరల్‌గా దాన్ని బేస్ చేసుకొని పట్టుకుంటారు పోలీసులు. ఈ మధ్య కాలంలో చేసేది అదే అనమాట. దాని తర్వాత సెల్ ఫోన్‌లు చూస్తారు. సెల్ ఫోన్‌లు తర్వాత సెల్ ఫోన్ టవర్ పరిసరాల్లో ఆ సెల్ ఫోన్ టవర్ దగ్గరలో ఏముంది, ఆ సెల్ ఫోన్ టవర్‌లో ఆ టైంలో ఏ ఫోన్ నంబర్‌లు ఉన్నాయనేది కూడా పట్టుకోవచ్చు అనమాట. ఈ ఈ బేస్ చేసుకొని జనరల్‌గా చేస్తారు. అవి కాకుండా ముందుగా ఇక్కడైతే ఏం చేశారు, ఇదొచ్చి జరిగిందేంటి, కూకట్పల్లిలో సంగీత నగర్‌లో సోమవారం మార్నింగు ఒక ఫ్యామిలీ రేణుక, కృష్ణ ఇద్దరు, వాళ్ళకిద్దరు పిల్లలు బాబు, పాప. పాప 12 ఏళ్ళు, 6వ తరగతి చదువుతుంది. సో వాళ్ళు ఇద్దరు కూడా జాబ్ చేస్తారు. కృష్ణ ఏమో మెకానిక్గా బైక్ మెకానిక్ ఉన్నాడు, ఈమెమో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. వీళ్ళది నేటివ్ వచ్చి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తా క్యాసారం. అక్కడ నుంచి 3 ఏళ్లకు ముందు వచ్చారు. ఇక్కడ కుటుంబం ఉండి పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఆ పాపకి ఆ రోజు స్కూల్ హాలిడే ఉంది, బాబుకేమో స్కూల్ ఉంది. సో వీళ్ళు పాపని, మామూలుగా పాప ఒంటరిగా ఉండే ధైర్యం ఆ పాపకు ఉంది కాబట్టి వాళ్ళు పాపని ఇంట్లో వదిలేసి వాళ్ళు జాబ్స్కి వెళ్తూ బాబుని కూడా తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 12:30కి కృష్ణ బాబు కోసం టిఫిన్ క్యారియర్ తీసుకోవడానికి, లంచ్ తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు తలుపు తెరవలేదు. తర్వాత చూస్తే ఈ పాప రక్తపు మడుగులో పడి ఉంది. పక్కింటి వాళ్ళు అరిశారు, వాళ్ళందరూ వచ్చారు, 108 ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు. సో జనరల్గా పోలీసులు ఎలాంటి జరిగినప్పుడు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ అనేవి ముందుగా వస్తాయి. సో డాగ్ స్క్వాడ్ వచ్చారు, డాగ్ని చూపించారు. డాగ్ కొద్ది దూరం పోయి సాయిబాబా గుడి దగ్గర ఆగిపోయింది. తర్వాత క్లూస్ కలెక్ట్ చేశారు. కత్తితో పొడిచినట్టుగా వాళ్ళకి కత్తి పోట్లు కనబడ్డాయి. దాని తర్వాత పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో ఈ పాపని మొత్తం 20 కత్తిపోట్లు పొడిచినట్టుగా ఉంది. మెడ దగ్గర 20, 15, కడుపులో 5, మొత్తం ఇది ఉన్నాయి. లైంగిక అత్యాచారం అయితే జరగలేదు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ అది. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్, పాప మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేశారు. అట్లాగే మర్డర్ వెపన్ అంటారు, హత్య ఆయుధం, అదైతే దొరకలేదు, కానీ చిన్న కత్తితో పొడిచినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. సో ఇంట్లో కూడా 3 కత్తులు ఉన్నాయి. వంటింట్లో 2 ఉన్నాయి, ఒకటి మిస్ అయిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. సో దీంతో వీళ్ళు జనరల్గా సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అక్కడ 2 కెమెరాలు పనిచేయట్లేదు. వీళ్ళ బిల్డింగ్కి సీసీటీవీ లేదు. ఈ పర్టికులర్ బిల్డింగ్ ఇది 1+2 బిల్డింగ్ ఇది. దీంట్లో 6 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్, ఇది అపార్ట్మెంట్ కాదు, ఇండిపెండెంట్ హౌస్, గేట్ అదంతా ఉంది. సో దీనికి వీధికి ఆనుకోని కార్నర్ బిల్డింగ్ అనమాట ఇది. సో దీనికి సీసీటీవీ లేదు, ఎదురుగా కూడా సీసీటీవీ లేదు. కానీ కొంచెం ఈ బిల్డింగ్ ఇలా ఉంటే ఇక్కడ ఈ యాంగిల్లో, ఆపోజిట్ యాంగిల్లో కెమెరా ఉంది. దాన్ని మరి పోలీసులు తీసుకుని ఉంటారు జనరల్గా, బట్ వాళ్ళు బయట పెట్టలేదు. కానీ ఒక టీవీ ఛానల్ తానే కనిపెట్టినట్టుగా చెప్తుంది. అదెంత నిజమా కాదనేది మన పోలీసులు చెప్పాలి. సో వాళ్ళు ఇప్పుడు బయట పెట్టి మేము కనిపెట్టేశాము హంతకుడిని, ఇప్పుడు ఇది మాదే పెద్ద క్లూ దొరికింది, పోలీసులకి మా దేని వల్లనే పోలీసులు కనిపెట్టబోతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ క్లూ ద్వారా కనిపెట్టచ్చా అనేది మనం చూస్తే మాత్రం నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి ముఖం కానీ ఏమి కూడా సీసీటీవీలో కనబడలేదు. అదేముందంటే ఒక ఆవిడ అక్కడ పక్కింట్లో బయట ఊడుస్తుంది. ఆ సీసీటీవీలో అంటే ఒక వ్యక్తి ఇలా బయటికి రాబోయి ఈమెను చూసి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఈమె లోపలికి వెళ్ళబోయేసరికి మళ్ళీ అతను బయట రాబోయాడు. మళ్ళీ ఈమె ఎందుకు వెనక్కి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే 2 సార్లు అతను బయటికి రాబోయి ఈముంటే లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల అక్కడ ఒక అరటిపళ్ళు బండి వెళ్ళింది, ఒక మహిళ కూడా అటు వెళ్ళింది. ఆ మహిళకి ఈ అతను ఏమన్నా కనిపించుండొచ్చా అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది.
ఆ వెళ్ళే మహిళకి ఆమె ఎవరో మరి ఆ ఏరియా మహిళ బాగా తెలియదు. ఆమె ఏమన్నా గుర్తుపట్టగలదా అనేది ఒకటి విచారించవచ్చు దీంట్లో. అట్లాగే ఇక్కడున్న మహిళ, ఊడుస్తున్న మహిళకైతే కనబడే ఛాన్స్ లేదు, ఎందుకంటే అతను కనబడకుండా తప్పించుకున్నాడు. ఇంతవరకే ఉంది. ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు సీసీటీవీ ఉన్నప్పుడు అతను ఈమె లోపలికి వెళ్ళినప్పుడు అతను బయటకు వచ్చి ఉండాలి కదా, బయటికి రావాలనే కదా అతను ట్రై చేస్తున్నాడు. మరి బయటకు వచ్చిన ఫుటేజ్ ఎందుకు లేదు వీళ్ళ దగ్గర, ఈ టీవీ వాళ్ళ దగ్గర? సో ఇది మాత్రమే ఎందుకు ఉంది? సో బయటికి రాకుండా లోపలే ఉండిపోయాడా అతను? అంటే లోపలే చేసిన వ్యక్తి అయితే, ఆ బిల్డింగ్ లో ఉండి చేసిన వ్యక్తి అయితే ఇది ఇప్పుడు వీళ్ళంతా బయట ఉన్నారులే అని లోపలన్నా ఉండిపోవాలా. కానీ బయటికి రావడానికి ట్రై చేశాడు. అతను ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఏదో కూడా ఉంది. మరి బయటికే రాలేదా? సీసీటీవీలో కనబడలేదా? ఇంట్లోనే ఉండిపోయాడా? అంటే ఇక్కడ బయట వ్యక్తి అయితే ఖచ్చితంగా బయటికి వస్తాడు, లోపల వ్యక్తి అయితే బయటికి రావడానికి ఎందుకు ట్రై చేశాడు, మరి బయటికి ఎందుకు రాలేదు అనేది ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది ఈ ఫుటేజ్లో. సో ఆ ఫుటేజ్ సమగ్రంగా లేదు, కాకపోతే ఆ ఫుటేజ్ ద్వారా ఆ మహిళలను ఇద్దరిని విచారించవచ్చు. వాళ్ళు ఎంత చెప్తారనేది మనకి డౌటే, ఎందుకంటే వాళ్ళు చూసినట్టుగా ఏమి కనబడలేదు దీంట్లో చూస్తే. ఒకవేళ వాళ్ళు చూసి ఉండాలి, వాళ్ళు గుర్తుపట్టాలి, అది జరిగితే ఇతనైతే బయటకు వస్తే గుర్తుపడుతుందనే అతను భయపడి వెనక్కి వెళ్ళి ఉండాలి. అదే అతనే అయితే